హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి డిసెంబర్ 24లో మనకి అవసరమైన విషయాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో నిన్న మనము 23rd కరెంట్ అఫైర్స్లో క్వాంటమ్ టాక్ అనేది వర్చువల్ కార్యక్రమం ఉంది. డిసెంబర్ 23 మంగళవారం జరిగింది అన్నాం కదా. సో అది దేనిపైన జరిగింది, ఎంతమంది విద్యార్థులతో జరిగింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాని పేరు ఏంటి అంటే క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ అన్నమాట. సో అది దేనికోసం అంటే సిలికాన్ వ్యాలీ నుంచి క్వాంటమ్ వ్యాలీకి, అమరావతి నుంచి భారత క్వాంటమ్ భవిష్యత్తు నిర్మాణం అంశంపై ఈ వర్చువల్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 54,000 మంది విద్యార్థులతో అయితే ఈ కార్యక్రమం అనేది జరిగింది. జనవరి 13 నుంచి 15 మధ్య అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ అన్నా క్యాంటీన్లు అనేది 5 రూపాయలకి ఆహారం అనేది మనందరికీ తెలుసు. ఉదయం రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. ఓకే. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్ గారు నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలకి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు వచ్చాయండి. 4గురికి వచ్చాయి. అందులో 2కి విజ్ఞాన్ శ్రీ, ఇంకో 2కి విజ్ఞాన్ యువ పురస్కారాలు అనేవి వచ్చాయి. ఎస్ వెంకటమోహన్ కుమారస్వామి తంగరాజ్ గారికి విజ్ఞాన్ శ్రీ పురస్కారాలు, సత్యేంద్ర కుమార్ మంగౌత్రియా, జగదీష్ గుప్తా కాపుగంటి గారికి విజ్ఞాన్ యువ పురస్కారాలు అనేవి వచ్చాయి. ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా వీళ్ళు ఈ పురస్కారాలను అందుకోవడం జరిగింది. తందనానా విజేతలకి సిబిఎన్ గారు బంగారు పథకాలు అనేవి ఇవ్వడం జరిగింది. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు అనేవి జరిగాయి కదా 2025. అందులో విజేతలు ఎవరు అంటే భట్టిప్రోలు మేఘన సబ్ జూనియర్ విభాగంలో, చిరుపల్లి శ్రీ మహాలక్ష్మి గారు జూనియర్ విభాగంలో, సముద్రాల లక్ష్మీ హరిచందన్ గారు సీనియర్ విభాగంలో గెలుపొందడం జరిగింది. వీరికి బంగారు పథకాలు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన బ్లూ బర్డ్ బ్లాక్ 2ను LV-M3-M6 ర్యాకెట్ ద్వారా ప్రయోగించేందుకు మంగళవారం కౌంట్డౌన్ మొదలైంది. బుధవారం ఉదయం అంటే డిసెంబర్ 24 ఉదయం 8:54 ర్యాకెట్ని ప్రయోగించేశారు. ఉపగ్రహం బరువు అయితే 6,100 కిలోగ్రాములండి. దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించారనమాట. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. ఓకే. నెక్స్ట్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి జనవరి 2 నుంచి 12 వరకు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో విజయవాడ పుస్తక మహోత్సవం జరగనుంది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు స్టేషన్ల మధ్య బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ని నిర్మిస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్లో వెండింగ్ యంత్రాల ద్వారా వార్తాపత్రికల కోసం సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ అయితే వెండింగ్ యంత్రాల ద్వారా బుక్కులు అయితే కొనుక్కుంటున్నారు. అలాగే వార్తాపత్రికలు కూడా కొనే విధంగా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట చెన్నై రైల్వే స్టేషన్లో. విశాఖలో పెసా మహోత్సవ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. 2 days జరుగుతుంది ఇది. దీంట్లో కబడ్డీ జరిగింది. సో ఖేలో కబడ్డీ, అందులో పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ గెలిచింది. రన్నరప్ గా ఒడిస్సా ఉంది. 3rd place లో తెలంగాణ, గుజరాత్ ఉన్నాయండి. అదే మహిళల కబడ్డీ విభాగంలో జార్ఖండ్ గెలుపొందింది. రన్నరప్ మధ్యప్రదేశ్ అన్నమాట. ఓకేనా. పెసా మహోత్సవ్ విశాఖ. నెక్స్ట్, జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025లో గెలిచి అంతర్జాతీయ పోటీలకి అర్హత సాధించింది ఎవరు అంటే రెడ్డి వెంకట రమేశ్వరి. ఓకే. వినోద్ కుమార్ శుక్లా అనే ఆయన మరణించడం జరిగింది డిసెంబర్ 23లో. ఈయన ఛత్తీస్గఢ్ వాసి. ఈయన 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుకి ఈ ఏడాది నవంబర్లో ఎంపికయ్యారనమాట. వినోద్ కుమార్ శుక్లా ఈయన హిందీ రచయిత అండి. ఓకే. అంతర్రాష్ట్ర జోనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఏపీ మహిళల జట్టు రజతాన్ని గెలుచుకుంది. ఈ క్రీడలు విజయవాడలో జరిగాయి. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అనేది
ముగింపు కార్యక్రమాలు అమరావతిలో ఈ నెల 25న నిర్వహించనున్నారు. అమరావతిలో వెంకటాయపాలెంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే అమరావతిలోని అటల్జీ స్మృతివనంలో వాజ్పేయి జీవిత విశేషాలతో కూడిన మ్యూజియంను కూడా నిర్మించనున్నట్లు తెలుస్తుంది అనమాట. ఓకే, December 25. భూమి ఆకాశాల మధ్య నిర్మించిన మణిహారంలా కనిపిస్తున్న ఒక వంతెన అయితే ఉంది. అది ఎక్కడుందంటే తిరుపతిలో ఉందండి. దాని పేరు గరుడ వారధి. ఇది తిరుచానూరు రేణిగుంట వైపుగా వస్తూ రామానుజ కోడ్లకు వచ్చేసరికి అద్భుతంగా ఉంటుందంట. రోటరీ ఫ్లైఓవర్ శైలిలో నిర్మించిన ఈ వంతెన 35 అడుగుల రౌండ్ అబౌట్ దీనికి మరొక ప్రత్యేక ఆకర్షణ. ఓకే, సో December 24 కరెంట్ అఫైర్ అనేది మీకు అందివ్వడం జరిగింది. ఆ రోజు జరిగిన మొత్తం విశేషాలని మీకు 23లో జరిగినవన్నీ 24 పేపర్లో వస్తే 24 నేను మొత్తం డిస్కస్ చేసి మీకు 25 ఎర్లీ మార్నింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. డిఎస్సి అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా కూడా ఇవి ఇంపార్టెంట్ కాబట్టి సో అందరూ కూడా యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనేది మన సెకండ్ ఛానల్ అండి. ఓకేనా, చాలామంది ఆటో డబ్బింగ్ వస్తుందని చెప్పి అంటున్నారు. నేను అది ఆల్రెడీ క్యాన్సిల్ చేశాను. నా వాయిస్తోనే వీడియోస్ అయితే వస్తాయి. కానీ ఒకవేళ ఎవరికైనా పొరపాటున వచ్చినా సరే మీకు ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, రైట్ సైడ్ పైన సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఆ సింబల్ పైన క్లిక్ చేసి మీరు లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.